హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిర్దమ లైఫ్ స్టైల్. సాయిబాబా గుడిలో బాబావారి 106వ పుణ్యతిథి అండి. పుణ్యతిథి అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కూడా తెలియదండి, లాస్ట్ ఇయరే తెలుసుకున్నాను అనమాట. పుణ్యతిథి అంటే బాబావారు స్వర్గస్థులైన రోజు. స్వర్గస్థులు అంటే చనిపోయిన రోజు అనమాట. ఆయన దసరా పండుగ రోజే స్వర్గస్థులయ్యారనమాట. అయితే ఇక్కడ సాయిబాబా గుడిలో చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఒక సాయిబాబా విగ్రహానికి, చిన్న విగ్రహానికి పూలమాల వేసి కింద పూలతో అలంకరణ చేసేసారండి. వెనక సైడ్ వచ్చేసి బాబావారి మెయిన్ విగ్రహం ఉంటుందన్నమాట. ఆయనకి దుస్తులు మారుస్తూ ఉన్నారు. ఇక్కడ కింద వచ్చేసి సాయిబాబా వారి పుణ్యతిథి అనేసి నేను ఇంకో అక్క రాసామండి ఈ లెటర్స్ని. స్వామివారికి తెల్ల వస్త్రాలు కప్పేసి విభూది అభిషేకం చేస్తారండి. విభూది అభిషేకం చేసి అలాగ తెల్ల వస్త్రాలు కప్పినప్పుడు మనం చూడలేము స్వామివారిని. మళ్ళీ తర్వాత వస్త్రాలు తీసేసి ఇలాగా పసుపు వాటరు అభిషేకం, కుంకుమ వాటర్తో అభిషేకం చేస్తారు. మళ్ళీ తర్వాత నార్మల్ వాటర్ వేస్తారండి. స్వామివారిని ఆ టైంలో చూడాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఇలాగా మంచినీళ్ళతో శుభ్రం చేసేటప్పుడు స్వామివారికి ముఖంలో అప్పుడే కళ కనిపిస్తుంది అన్నమాట. నిజంగా అండి, ఆ విభూది వేసినప్పుడు స్వామివారి ఫేస్ అయితే ఒకలాగుంది. మళ్ళీ వాటర్ వేసి ఇదంతా క్లీన్ చేసేటప్పుడు స్వామివారు నవ్వుతున్నట్టు ఫేస్ అంతా మారిపోయిందనమాట. నేనైతే ఇది సెకండ్ టైం అనమాట చూడటం. చాలా చాలా బాగా అనిపించిందండి. మీరు ఎవరైనా చూసారా లేదా ఫ్రెండ్స్? అలా బాబావారికి వాటర్ పోస్తూనే ఉన్నారండి. ఎందుకంటే చాలా విభూది అభిషేకం చేశారు కాబట్టి అది ఎంత పోవాలంటే చాలా ఎక్కువగా వాటర్ పోయాలన్నమాట. ఎన్ని వాటర్ పోసారో బాబావారికి, అయినా కానీ అది ఎక్కడో ఒక చోట అలానే ఉందన్నమాట విభూది. ముగ్గురు పూజారులు చేపిస్తున్నారు. మనం ఎలాగైతే స్నానం చేస్తామో స్వామివారికి కూడా అలాగే చేపిస్తున్నారనమాట. చూడండి ఎంత బాగా చేపిస్తున్నారో. వాళ్ళకి ఎంత అదృష్టమో కదా, స్వామివారిని అలాగా తగిలి స్నానం చేపిస్తున్నారంటే మంచి అదృష్టవంతులు. స్వామివారికి ఒకటి సోప్ లాంటిది ఏదో అయితే తీసుకున్నారండి. అది సోపో మరి గంధమో అయితే నాకు అర్థం కావట్లేదు. అది తీసుకొని స్వామివారికి ఒళ్ళంతా మనం సోప్ ఎలాగ పెట్టుకుంటామో అలాగ పెట్టి నీట్గా బాగా రబ్ చేసి వాటర్ అయితే బకెట్లు పోసారనమాట. ఇక్కడ ఇంకా కొన్ని వాటర్ లాగే అనిపిస్తుండొచ్చు మీకు. చాలా ఎక్కువ వాటర్ పోసారండి అదంతా పోవడానికి. చూడండి చాలామంది జనాలు వచ్చారండి చూడడానికి. ఇక్కడ వచ్చేసి వాటర్ పోసేటప్పుడే తులసిమాల వేసేసారు స్వామివారికి. తులసిమాల వేయటం అంటే ఇంకా స్వామివారు పవిత్రులైనట్టు అనమాట. ఇంకా అంటే స్వామివారికి మళ్ళీ జన్మ వచ్చేసినట్టే అనమాట. ఇంకా ఫుల్ కళ్ళ వచ్చేసింది ఇప్పుడు. మళ్ళీ ఆ తులసిమాల అలాగే పెట్టేసి స్వామివారికి మళ్ళీ వాటర్ పోస్తూనే ఉన్నారన్నమాట తులసిమాల మీదే. చూడండి చాలా రకరకాల వాటర్. స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా దీపం అయితే వెలిగిస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఇలా మన మనసులో కోరికలు ఏమైనా ఉంటే స్వామివారికి చెప్పకుండా అలా దీపం వెలిగించాలన్నమాట. నేను కూడా వెలిగించానండి. చూడండి మేము రాసిన లెటర్స్, ఆ తమలపాకులు, అలాగే అక్కడ పెట్టిన ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగున్నాయో కదా చూడటానికి. ఇంకా సాయిబాబా వారికి అలంకరణ అయితే చేస్తూ ఉన్నారండి బ్యాక్ సైడు. మేమైతే ఇలాగ అందరూ ఒకరి తర్వాత ఒకరు వెలిగిస్తూ ఉన్నారు. మీరు టెంపుల్లో ఎక్కడైనా ఇలాగ చూసారా? చూసింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా స్వామివారిని అయితే అలంకరణ చేశారనమాట. అలంకరణ చేసి హారతి ఇస్తూ ఉన్నారు. చూడండి స్వామివారు ఎంత బాగున్నారో. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. పెద్ద గజమాల ఒకటి వేశారు, బంగారు నగలు అన్నీ వేసేసారనమాట. మీరు ఎవరైనా ఎక్కడైనా చూసింటే ఓకే ఫ్రెండ్స్, చూడకోకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.